వెరీ గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ది డిబేట్. ఇప్పటివరకు మనం చూసాం విశాఖపట్నంలో విశాఖ ఉక్కుని పరిరక్షించే ఉద్యమానికి కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుడితే ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ప్రసంగంతో అక్కడ ఉర్రూ తొలగించారు. అయితే ఇక ముందు అక్కడ కాంగ్రెస్ పార్టీ ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఎలా ప్రజల్ని తన వైపు తిప్పుకోగలుగుతుంది అనేది కాలం చెప్పాలి. ఇక మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో చర్చలోకి వస్తే తెలుగుదేశం జనసేన కూటమి బీజేపీ కూడా జతకట్టడం, జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్లు అంతా అయిపోయాయి. అభ్యర్థులను కూడా ప్రకటించుకున్నారు, కానీ బీజేపీ అభ్యర్థులనే ఇంకా ప్రకటించాల్సి ఉంది. కానీ ఇంకా ఏదో తెలియని ఒక గందరగోళం. పొత్తు కుదిరింది, ఎవరికి ఎన్ని సీట్లు అనేంతవరకు ఓకే, కానీ ఎవరు ఎక్కడ సీట్లు అభ్యర్థులు ఎవరు అనే దగ్గర మాత్రం ఏదో చిన్న సన్నాయి నొక్కులు నొక్కుతుంది బీజేపీ వైపు నుంచి. బీజేపీలో కొంతమంది నాయకులు చిన్న కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు. మరి వాళ్ళు ఇష్టం లేదా, వాళ్ళకి పొత్తు ఇష్టం లేదా, లేకపోతే కొన్ని సీట్లు టీడీపీకి కొన్ని సీట్లు జనసేనకి ఇవ్వడం ఇష్టం లేదా, లేకపోతే ఆ సీట్ల నెంబరే ఎక్కువ సీట్లు కావాలని కోరుకుంటున్నారా బీజేపీకి? తప్పులేదు, వాళ్ళు కోరుకోవడంలో తప్పులేదు. కాకపోతే ఆ కోరుకుంటున్నది టీడీపీతో పొత్తు ఇష్టం లేక మాట్లాడుతున్నట్టుగా కొంత అనిపిస్తుంది. సో దాంతోపాటుగా ఎందుకు వీళ్ళు నాయకత్వానికి లెటర్లు రాస్తున్నారు, బీజేపీ అధిష్టానానికి లెటర్లు రాస్తున్నారు కొంతమంది నాయకులు. ఏంటి అంటే ఇప్పుడు పోటీ చేయబోతున్న అభ్యర్థులు కానీ లేకపోతే ఈ పొత్తులో కీలక పాత్ర పోషించిన వ్యక్తులు కానీ తెలుగుదేశం పార్టీతో అంటకాగే వాళ్ళు నాయకత్వాన్ని ఏదో తప్పుదోవ పట్టించారు అని. మరి రాసిన వాళ్ళు ఏ పార్టీతో అంటకాగిన వాళ్ళు అనుకోవాలి అనేది ఇప్పటి వరకు చాలా పెద్ద ఆరోపణలు ఉన్నాయి. ఆ లెటర్లో కూడా కొన్ని పేర్లు ఎవరితో అంటకాగారో తెలిసినవే. ఎందుకు ఆ రకమైన ఇది తీసుకున్నారు? అసలు వీళ్ళ మెసేజ్లను కానీ లేకపోతే వీళ్ళు రాసిన లేఖలను కానీ బీజేపీ అధిష్టానం పట్టించుకుంటుందా? ఈ కన్ఫ్యూజన్ ఎంతవరకు ఉంటుంది అనేది ఇంకొక అంశమైతే, రేపు ఒక ఇంపార్టెంట్ డే, బిగ్ డే. ఈ కూటమి, ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్లో టేకాఫ్గా ఒక పెద్ద సభ జరగబోతోంది చిలకలూరుపేటలో. స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ సభకి హాజరు కాబోతున్నారు. ఈ సభ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ మొత్తం ఈ సభ వైపు చూస్తోంది. ఈ సభలో మోదీ ఏం చెప్పబోతున్నారు, సభ ఎంత మేరకు సక్సెస్ అవుతుంది అనేది ఒకటైతే, వైసీపీ కూడా ఈ సభ ఎలా జరుగుతుంది అనేది చూస్తోంది. ఎందుకంటే మోదీ వస్తున్నారు కాబట్టి ఇప్పటికే వైసీపీ డిక్లైనింగ్ పొజిషన్లో ఉంది, చాలా దయనీయమైన స్థితిలోకి వెళ్ళిపోతుంది రోజు రోజుకి అని అనుకుంటున్న తరుణంలో మోదీ వస్తున్నారు కాబట్టి తమ పార్టీకి ఇక ఇబ్బందులు తప్పవా అనే యాంగిల్లో వైసీపీ కూడా, ఎందుకంటే మిగతా సభలకి బస్సులు ఇవ్వం, లేకపోతే పార్కింగ్ ప్లేసులు ఇవ్వం అని బొంగమూతి పెట్టుకొని అరాచకాలు చేసిన ఈ పార్టీ ఇప్పుడు మోదీ గారి సభకు బస్సులు ఇవ్వమంటే కుదరదు, బుసలు పడతాడు మోదీ గారు. కాబట్టి బస్సులు ఇవ్వం, లేకపోతే పోలీసులను పెట్టం, పార్కింగ్ స్థలాలు ఇవ్వం, లేకపోతే ఆ ప్లేస్ ఒప్పుకోం, ఈ ప్లేస్ ఒప్పుకోం అని కథలు పడితే కుదరదు కదా, అందుకని ఇచ్చేశారు, తప్పదు. సో అది సిచ్యువేషన్. సో ఈ పరిస్థితుల్లో ఈ సభని ఒకవైపు తెలుగుదేశం శ్రేణులు, మరోవైపు జనసేన శ్రేణులు, మరోవైపు బీజేపీ నాయకత్వం ఎలా ఈ సభను ఎంతవరకు సక్సెస్ చేస్తుంది, రేపు ఏం జరగబోతోంది అనే దాని మీద ఉంది. ఇంకొక ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే, వైసీపీ ఎంపీగా ఉన్న రఘురామరాజు వైసీపీకి రాజీనామా చేసి ఎంపీగా ఉన్నారు. ఇప్పుడు ఆయన నో డౌట్ నరసాపురం నుంచి పోటీ చేస్తారు, కానీ ఇంకా ఒక అధికారికమైన ప్రకటన రాలేదు, బీజేపీలో చేరలేదు. ఆయన బీజేపీ నరసాపురం సీట్ని తీసుకుంది అని చెప్పారు. ఆయన బీజేపీలో ఇంకా చేరలేదు. బీజేపీ చేరిన తర్వాత కానీ ఆయనకి మరి అనౌన్స్మెంట్, అఫ్కోర్స్ బీజేపీ ఇంకెవరిని ప్రకటించలేదనుకోండి, కానీ ఎందుకు ఇంకా డైలమా ఉంది, లేకపోతే సందిగ్ధత, లేకపోతే ఇంకా ఎందుకు కొనసాగుతోంది అనేది కూడా మనం రఘురామరాజు గారితో మాట్లాడదాం ఈ విషయాల మీద. వారు మనతో లైవ్ లో ఉన్నారు. రఘురామరాజు గారు నమస్కారం. గుడ్ ఈవినింగ్ అండి వికే గారు. నమస్కారం సార్. రఘురామరాజు గారు, ఈ కూటమిలో ఈ చిన్న కన్ఫ్యూజన్ ఎందుకు ఇంకా ఉంది? లెటర్లు రాస్తున్నారు, టీడీపీకి ఆ సీట్ ఇవ్వద్దు, టీడీపీకి ఈ సీట్ ఇవ్వద్దు, లేకపోతే మనం తీసుకున్న సీట్లలో వాడు పోటీ చేయొద్దు, వీడు పోటీ చేయొద్దు,
వీళ్ళంతా టీడీపీతో హ్యాండ్ ఇన్ గ్లోగా ఉన్న నాయకులు వీళ్ళంతా అని మొన్న చూసారుగా ఒక లెటర్ వెళ్ళింది ఆ అధిష్టానానికి. సో ఎందుకు ఇవి ఇలాంటి సన్నాయి నొక్కులు ఎందుకు వస్తున్నాయి? అంటే యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి కోవట్టుల పని ఇది అనేది జగద్విదితం. ముందు నుంచి కూడా అతను జగన్మోహన్ రెడ్డి పొత్తుని ఎలా ఆపాలి అని చెప్పి తను విశ్వ ప్రయత్నం చేశాడు చాలా. సో ఆ ప్రయత్నాలు ఫలించలా. సో అలాగే పవన్ కళ్యాణ్ గారి మీద విపరీతంగా ట్రోల్ చేయించాడు కాపు నాయకులతో, చాలా లేఖలు రాయించాడు ఆయన. ఆ లేఖలు రాసిన వాళ్ళందరూ మరి 10 రోజుల క్రితం ఒకళ్ళ కుమారుడు, మరి నిన్న డైరెక్ట్గా పద్మనాభం గారే ఆ పార్టీలో చేరిపోవడం జరిగింది. గమ్మత్తు ఏంటంటే కాపుకి రిజర్వేషన్లు నేను ఇవ్వను అని ఏ వ్యక్తి అయితే ఓపెన్గా బరి తెగించి మాట్లాడాడో ఆ వ్యక్తి పార్టీలో కాపు రిజర్వేషన్ల కోసం ఇన్నాళ్ళు పోరాడిన ఒక పెద్ద నాయకుడు జాయిన్ అయిపోవటం అన్నది చాలా విచిత్రం. బట్ అన్ఫార్చునేట్గా ఎవరో ఈ పాయింట్ని అంత క్లియర్గా పిన్ పాయింట్ చేయలే. పద్మనాభం గారు ఎవరండి? ఓకే, ఈజ్ ఎ గ్రేట్ లీడర్, నాకు అత్యంత సన్నిహితులు. ఆయన కాపులకు రిజర్వేషన్ కోసం ఆయన జీవితాన్ని అంకితం చేయాలి, అవసరమైతే ప్రాణమిస్తాను అని చెప్పిన ఒక అతి గొప్ప కాపు నాయకుల్లో ఒక వ్యక్తి. ఈరోజు ఏ రోజైతే ఆయన మరి కాపు రిజర్వేషన్ నిబంధన పొందే అని చెప్పి ఆఖరికి ఈ 5% ఈ ఉద్యోగాల్లో 5% ఈబీసీలో 5% ఇవ్వాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన తర్వాత కూడా అది నేను చెయ్యను అని చెప్పిన వ్యక్తి పార్టీలోకి మరి ఈరోజు పద్మనాభం గారు వెళ్ళి మరి ఏమి సందేశం ఇస్తారు అనేది నాకైతే నిజంగా ఆయన కన్ఫ్యూజ్డ్. అంటే వ్యక్తిగతంగా ఆయన నాకు చాలా మంచి స్నేహితులు, కానీ ఈ ఐడియాలజీ అంటే రేపొద్దున కన్విన్స్ చేసుకోవటానికి, అవును రేపొద్దున ప్రజల్ని కన్విన్స్ చేసుకోవటానికి మరి ఆయన ఏం మాట్లాడతారు, ఎలా మాట్లాడతారు అనేది అదొక పెద్ద పజలు. అంటే ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే కళ్యాణ్ గారిని కాపులకు దూరం చేయాలని, కూటమికి దూరం చేయాలని హీ ట్రైడ్ హిస్ బెస్ట్, బట్ హీ ఫెయిల్డ్. ఆ తర్వాత ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కూడా వచ్చేసినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ఏంటంటే ఒకటి గొప్పతనం మనం మెచ్చుకోవాలి, ఈస్ ఎ ఫైటర్, ఆశావాది, నిత్య ఆశావాది. అంటే ఆశకి 2 రకాల అర్థం ఉన్నాయి. ఒకటి కకృతి, ఇది ఆ కకృతి ఎలాగో ఉంది, ఈ ఆశావాది, నిత్య ఆశావాది కూడా జగన్మోహన్ రెడ్డి. ఇతను ట్రై చేస్తూ ఉంటాడు కంటిన్యూస్గా ఇది ఎలా చెరగొట్టాలని. సో గతంలో ఎవరినైతే ప్రయోగించాడో ఆ వ్యక్తినే మళ్ళీ తిరిగి ఆ వ్యక్తికి ఇంకొక దయాకర్ రెడ్డి పేర్లు ఉన్నాయి, ఎవరో ఒక పెద్ద ఆవిడ పేరు, అంటే నేను కూడా సోషల్ మీడియాలో ఆ లెటర్తో సహా వచ్చింది. పైగా ఈరోజు ఆ సోషల్ మీడియాలో వచ్చిన దాన్ని ప్రజలందరూ గమనించారో లేదో అని ఈరోజు ఆ దిక్కుమాలిన సాక్షి పత్రికలో ఫ్రంట్ పేజ్ ఐటమ్ అండి. విజయ్ గారు మీరు సాక్షి చూడరు అనుకుంటా, కానీ సాక్షి పేపర్లో ఫ్రంట్ పేజ్ ఐటమ్ ఇలాగా ఎప్పుడు ఓడిపోయే సీట్లు, ఏనాడు టీడీపీ గెలవని సీట్లు, అవన్నీ కూడా వీళ్ళకి అంటగడుతున్నారని చెప్పి మాట్లాడారు. అలా మాట్లాడారంటే కడప అంటగట్టి ఉండాలి, అది కడప ఇవ్వలేదు. ఇప్పుడు పేపర్లో చూసిన దాని ప్రకారం మనకే 6 స్థానాలు ఇచ్చారని మనం పేపర్లో చదువుకున్నాం. ఏ స్థానాలు అనేది అదొక రూమర్ తప్ప యథనిర్థంగా ఇవే స్థానాలు, ఇది కరెక్టు అని డెఫినెట్గా మనకు తెలియదు. ఊహాగానంలో వాళ్ళ సమావేశం అయిన తర్వాత వచ్చిన దాంట్లో నా నరసాపురం స్థానం అందులో ఉంది, ఆ ఊహాగానాల్లో ఉంది. సో ఆ ఊహాగానాలు నమ్మి అందులో నా పేరు ఉందని నమ్మి మరి వీళ్ళు గొడవ మొదలుపెట్టారా నాకు తెలియదు. ఎందుకంటే ఆ లెటర్లో ఉన్నది అదైనప్పటికీ కూడా ఇంకేదో పలానా రాజుగారిని ఏదో జాయిన్ చేసుకోకూడదని ఏదో అన్నట్టుగా కూడా ఇదే సోషల్ మీడియాలో చూసామండి. అసలు ఆలు లేదు, చూడలేదు. అసలు ఈయన గోలేంటో అంటే భారతీయ జనతా పార్టీ ముసుగులో ఉన్న వైసీపీ కోవర్టుల బాధ ఏమిటి అన్నది
మరి నాకైతే నిజంగా అర్థం కాల. బట్ ఒకటి నేను అంటే మీరు ఏదో క్లారిటీ అని చెప్పి ఇందాక మీరు ఆ టైటిల్స్ పెట్టినప్పుడు చూసా. అవును, నా వరకు అయితే నర్సాపురం స్థానం నుంచి నేను ఆ స్థానం తెలుగుదేశం ఉంటుందా, బహుశా జనసేన అయితే వారు తీసుకున్న స్థానాలు 3 ఉంచుకున్న తర్వాత ఒకటి అనకాపల్లి ఇచ్చారు అని చెప్పి ఆ మాటల్లోనే మొన్న కళ్యాణ్ గారి మాటల్లో మా అన్నయ్య సీటు కూడా నేను అనకాపల్లిని ఇచ్చేసాను అని అనటం జరిగింది. మిగిలిన 2 స్థానాలు ఉంచుకున్నారు అన్నారు. ఏమో కళ్యాణ్ గారు కూడా ఏదో ఒక స్థానం వదిలేసి ఇది ఉంచుకోవచ్చు, చెప్పలేం. సో ఎవరు ఇది తీసుకున్నా సరే నేను వారి అందరితోటి కూడా నేను ముందు నుంచి ఈ స్థానం మీరు తీసుకుంటే గివ్ మీ అన్ ఆపర్చునిటీ అని చెప్పి నేను ఇప్పుడు కాదు ఎన్నో సంవత్సరాల క్రితం నేను మాట్లాడి ఉన్నాను. కాబట్టి ఈ పోరాటంలో గత 4 సంవత్సరాలుగా నేను జగన్మోహన్ రెడ్డి అనే ఒక ఉన్మాది మీద, ఒక ఉగ్రవాది మీద, ఒక అరాచకవాది మీద 4 సంవత్సరాల క్రితమే నేను ఒక వ్యక్తిగా నేను ఒక పోరాటం ప్రారంభించా, ఒక పార్టీగా కాదు. ఎందుకంటే పోరాడాలి అంటే ఉద్యమం చేయటం జరిగింది. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీద ఈ జరుగుతున్న యుద్ధంలో ఎనీవన్ వుడ్ కీప్ మీ యాజ్ దేర్ పార్ట్నర్. అంతవరకు బాగుంది. కాకపోతే ఇక్కడ అడుగుతున్నది ఏంటంటే, మొన్న అడిగాను, ఇంకొంచెం పాలిష్డ్గా ఇప్పుడు అడుగుతున్నాను. మోరార్లెస్ ఒక ఇది వచ్చింది ఏంటి అంటే, నరసాపురం బీజేపీ తీసుకుంటోంది, బీజేపీ అభ్యర్థిగా రఘురామరాజు ఉంటున్నారు అనేది ఆ రోజు అఫీషియల్గా కాదు కానీ అన్అఫీషియల్గానే ఇన్ ప్రిన్సిపల్ అన్నట్టు చెప్పేశారు కదా, బయటకు వచ్చింది ఒక వార్త రూపంలో. కానీ వీరింతవరకు బీజేపీలో చేరలా. ఎందుకని, అది ఎందుకు ఆలస్యం అవుతుంది? అంటే ఇప్పుడు మొన్న తెలంగాణలో మీరు చూడండి వెంకటకృష్ణ గారు, తెలంగాణలో మీరు చూస్తే బీబీ పార్టీలు ఇవాళ సాయంత్రం జాయిన్ అయ్యి నెక్స్ట్ డే మార్నింగ్ అతనికి సీట్ అనౌన్స్ చేశారు. మా మిత్రులు రామయ్య గారి అబ్బాయికి భరత్ ముందు రోజు సాయంత్రం జాయిన్ అయ్యి నెక్స్ట్ డే ఆయన బీజేపీలో జాయిన్ అయ్యారు. హైదరాబాదు మాధవి లత గారు డాక్టర్, ఆవిడకి సీట్ అనౌన్స్ చేసిన తర్వాత వారు పార్టీలో జాయిన్ అయ్యారు. సో దెర్ ఇస్ నో హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్. ఇప్పుడు వారు ముందు తేల్చుకోవాలి ఏంటి ఈ స్థానం తెలుగుదేశం పార్టీ ఉంచుకుందా వీళ్ళు ఉంచుకున్నారా అనేది ఒకసారి ఖచ్చితంగా అది తేలిన తర్వాత బహుశా అది తెలుగుదేశం పార్టీ ఉంచుకుంటే చంద్రబాబు నాయుడు గారు చేర్చుకోవచ్చు, అది భారతీయ జనతా పార్టీ కోరుకుంటే వాళ్ళ పార్టీలో చేర్చుకోవచ్చు. బట్ అల్టిమేట్గా కూటమి కలిసి పోటీ చేస్తున్నప్పుడు ఏదో ఒక పార్టీ మీద పోటీ చేయాలి కాబట్టి ఆల్ ఆర్ సేమ్. ఇప్పుడు కొంతమంది మాట్లాడేది మేము చిన్నప్పటి నుంచి ఈ పార్టీలో ఉన్నాం, అసలు మేము మా అమ్మ కడుపులో ఉన్నప్పుడే నేను జాయిన్ అయిపోయాను, ఇతనికి సభ్యత్వం లేదు అని కొంతమంది మాట్లాడుతున్నారు. ఎవరికి సీట్ ఇవ్వాలి, ఎవరైతే నెగ్గే అవకాశాలు ఉన్నాయి అని చెప్పి డిసైడ్ చేసుకోవాల్సింది ఆ పార్టీ కేంద్ర అధిష్టానం. సో నాకు ఏ పార్టీ ఈ స్థానాన్ని తీసుకుంటే ఆ పార్టీ వాళ్ళు డెఫినెట్గా అక్కడ సిట్టింగ్ ఎంపీగా జగన్మోహన్ రెడ్డి మీద పోరాడిన మొదటి వ్యక్తిగా డెఫినెట్గా ప్రజల అభిష్టం అనేది రాజకీయాల్లో ముఖ్య వెంకటకృష్ణ గారు. ఆంధ్రప్రదేశ్ పీపుల్ ఇన్ జనరల్, నర్సాపూర్ పీపుల్ ఇన్ పర్టిక్యులర్, యాజ్ పర్ ద సర్వేస్ they prefer me without irrespective of the parties. They wanted me to be a part of the fight against the
ఈవిల్ ఆర్ డెమన్ లైక్ జగన్మోహన్ రెడ్డి. ఈ జగన్మోహన్ రెడ్డి అనే ఒక ఉన్మాది మీద, ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్ మీద పోరాడటంలో, ఆ పోరాటాన్ని ఆరంభించిన వ్యక్తి ఇప్పుడు పోరాటానికి కూటమిగా ఏర్పడిన ఈ కూటమిలో భాగస్వామిగా ఉండాలి అనేది అది ప్రజాభిప్రాయం యాజ్ పర్ ద సర్వేస్. ఆ ప్రజాభిప్రాయాన్ని ఆ సినిమా యాక్టర్, ఆ సినిమా చనిపోయిన ఒక సినిమా యాక్టర్కి, బ్రతుకున్న ఒక భార్య, లేకపోతే చనిపోయిన సినిమా యాక్టర్కి, ఎక్కడో వేలు విడిచిన మేనమ్మ కొడుక్కి, ఐదవ చెల్లెలకి నేను ఒక బామ్మర్దిని అని చెప్పి ఎవరో ఊరు పేరు లేని వాళ్ళు ఏదో జిల్లా నుంచి రావటం, ఇవన్నీ కూడా జరుగుతాయి. వాటిని సమర్థించే వాళ్ళు సమర్థిస్తున్నారు. కానీ నేను నా సైడ్ నుంచి మై సింపుల్ అండ్ హంబుల్ ఆర్గ్యుమెంట్ ఈస్ I started the fight against Jaganmohan Reddy and people wanted me as a part of the fight. This is in accordance to the various surveys conducted by various parties and also by me. So కాబట్టి ప్రజాభిప్రాయానికి విలువిస్తారు తప్ప తల్లి కడుపులో ఉన్నప్పుడే నేను పార్టీలో చేరాను అనే వాళ్ళ అభిప్రాయాలకి టు మై నాలెడ్జ్ దానికి పెద్ద శాంక్టిటీ ఉండదు. కాబట్టి నాకైతే కొంచెం కూడా కన్ఫ్యూజన్ లేదు. నేను ఖచ్చితంగా నర్సాపురం నుంచే కూటమి అభ్యర్థిగా ముగ్గురు నాయకుల ఆశీస్సులతో, అంటే నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, వారి ఆశీస్సులతో పోటీ చేస్తాను. అలాగే ప్రజల ఆశీస్సులతో అట్ ది సేమ్ టైం ఈ 4 సంవత్సరాలు నా పోరాటానికి సపోర్టుగా నిలిచి నాతో పాటు ఏంటది దేశద్రోహులుగా, రాజద్రోహులుగా చిత్రీకరించబడ్డ మీరు కానీ, TV5 వాళ్ళు కానీ, మనమంతా రాజద్రోహులం. సో రాజద్రోహుల్ని ఏ పనికి మాలినోడి మీద పోరాడేమో ఆ రాజద్రోహుల్ని గౌరవిస్తారు ప్రజలు అనేది అది తేటతెల్లం. సో ప్రజాస్వామ్యంలో ఒక నియంత మీద పోరాడిన వాడిని ప్రజలు ప్రిఫర్ చేస్తారు తప్ప హీరోకి బామర్దో, హీరోయిన్కి ఇంకేదో అనుకుంటే I don't think any party would consider those jokers as candidates అని నేనైతే ఇది ఇప్పటి వరకు ఒక పార్ట్ అయితే ఇక అసలు పార్ట్ మొదలవుతోంది. అసలు పర్వం దాన్ని ఏమనాలో, కురుక్షేత్రం అనాలో, లేకపోతే వేట అనాలో, వాటెవర్ ఏ పేరైనా పెట్టుకోవచ్చు. అలాగే ఆట మొదలైంది. రేపటి నుంచి పీక్స్కి వెళ్తోంది. మోదీ గారు వస్తున్నారు. ఈ మోదీ గారి చిరంగూరుపేటలో మోదీ గారు నిర్వహించబోతున్న ర్యాలీ సభతో ఈ కూటమి ప్రస్థానం టేకాఫ్ అవుతోంది. రేపు ఎంతవరకు దీని ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది? మోదీ గారి సభ యొక్క ఇంపాక్ట్ ఆంధ్రప్రదేశ్ ఇప్పటి వరకు వస్తున్న సర్వేలు 120-130 సీట్లు వస్తాయి కూటమికి. లోక్సభలో 18-20 దాకా వస్తాయి అని చెప్పి, లోక్సభ సీట్లు వస్తాయని చెప్పి ఇస్తున్నారు కదా సర్వేలు. సో మోదీ గారి సభ ఇంపాక్ట్తో అది ఏ స్థాయికి వెళ్ళే అవకాశం ఉంది? మోడీ గారి రావటం చాలా పెద్ద ఇంపాక్ట్ ఉంటుంది వెంకటకృష్ణ గారు. ఎందుకంటే ఇప్పుడు మనకి అహంకారాన్ని ఎవడో భరించలేడు, అజ్ఞానాన్ని సహించగలరు తప్ప అహంకారాన్ని భరించలేరు. పక్కనున్న రాష్ట్రంలో కూడా డెవలప్మెంట్ జరిగినా కూడా అతని అహంకారం అతన్ని ముంచింది. ఇవాళ అతను అనాథ అయిపోయాడు పాపం పెద్ద కేసీఆర్ గారు. ఇక్కడ చేసింది విధ్వంసం, అహంకారి. ఇతని గురించి ప్రధానమంత్రి గారు రేపు ఏమంటారు? ఇతను ఏదైతే విధ్వంసం చేశాడో ఇటువంటి విధ్వంసకారి బారి నుంచి ఈ రాష్ట్రం బయటపడాలి అని చెప్పి అంటారా? అంటే ఆయన ఏమంటారు అనే ఉత్సుకతతో లక్షలాది మంది ఎదురు చూస్తున్నారు. సో కాబట్టి ఆ సభ అనేది ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఏ గ్రాండ్ సక్సెస్. ఆ ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి
స్వాంతన కోరుకుంటున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. ఆ స్వాంతన ప్రజలు ఆశించిన దాంట్లో ఆవగించంత ఉన్నప్పటికీ కూడా కూటమిని అంతకుముందు ఉన్న దానికన్నా కూడా ఎక్కువగా నెత్తిన పెట్టుకుంటారు. ఎప్పుడైతే ఇతడు ఇంకా ఎక్కువ తప్పులు చేస్తే నిన్న తెలంగాణ ఆపరేషన్ లాంటిది ఆపరేషన్ అవ్వచ్చురా అనే ఒక ధైర్యం ప్రజలకి కలిగితే ఆ విజయం 25కి 25 వచ్చినా కూడా ఆశ్చర్యపోకర్లా. నేను చెప్పేది మొన్న సర్వే మీరు చూసుకుంటే ఆ సర్వే సి ఓటర్ ఆ సర్వే ఎప్పుడు అది ఎప్పుడు కన్జర్వేటివ్ సర్వే. వెస్ట్ బెంగాల్లో చెప్పారు 165 పైగా వస్తాయి, మమతా గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది అన్నప్పుడు కొన్ని సర్వేలు భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఇచ్చినప్పటికీ ఆవిడ 210-15 వచ్చినాయి. అలాగే యూపీలో ఎస్పీ కూటమి కొంచెం ఇంప్రూవ్ అయిందన్నా కూడా 235 స్థానాలు ఆ రేంజ్లో గవర్నమెంట్ ఫామ్ చేస్తుందంటే ఇంకా ఎక్కువ స్థానాలు యూపీలో వచ్చింది వీళ్ళకి, మన యోగి ఆదిత్యనాథ్ గారికి. సో వాళ్ళు ఎప్పుడు కన్జర్వేటివ్ ఎస్టిమేట్ అండి. వాళ్ళు ఇప్పుడు 20 స్థానాలు అన్నారంటే ఖచ్చితంగా 20 స్థానాలు పైనే వస్తాయి. ఇప్పుడు మోడీ గారు రేపు వచ్చిన తర్వాత, ఎందుకంటే ఆ సర్వేలన్నీ అంతకు ముందు జరిగినాయి, ఎందుకంటే 8 రోజుల ముందు ఈ సీట్లు పంపకాలు ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ విజిట్ అనౌన్స్మెంట్లు అవ్వక ముందు, ఇప్పుడు డెఫినెట్గా ఆ రిజల్ట్ వచ్చి ఎక్స్ట్రాడినరీగా ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ధైర్యంగా ఓటు వేయడానికి వచ్చే ప్రజలు ఎక్కువ అవుతారు. ధైర్యంగా చెప్పడానికి కూడా ప్రజలు ముందుకు వస్తారు. రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది, ప్రజలు ఊర్లో వెళ్ళిపోవాలని చెప్పి నాట్ ఓన్లీ మధ్యతరగతి, ఈవెన్ పేదవర్గం వాళ్ళు కూడా ఇక్కడ అసలు పని లేదు, వచ్చిన ఇండస్ట్రీ లేదు, ఊరికే కూర్చోబెట్టి మేపుతున్నాడు, మొత్తం అప్పులు బాలైపోయింది, ఇంక జీతాలు కూడా ఇవ్వట్లేదు, ఉద్యోగస్తులకి 30,000 కోట్లు పెండింగ్ పెట్టాడు. ఇవన్నీ కూడా ప్రజలకు అర్థమవుతుంది. ఈ ఉన్నదే ఇక్కడ ఉంటే రేపొద్దున్న ఈ ఇచ్చేది కూడా వచ్చే అవకాశం ఏమాత్రం లేదన్నది కామన్ మ్యాన్ కూడా అర్థమైంది. కాబట్టి అలాగే ఎన్నో ఎస్సీ ఎస్టీ స్కీములన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం 27 స్కీములు ఉంటే అవన్నిటిని కూడా చంకనాకించేసి వాళ్ళకి అన్యాయం చేసి ఒక రకమైన మబ్బులో ఉంచి ఒక మతం యాంగిల్లో వాళ్ళని వాళ్ళ మనసు దోచుకునే ప్రయత్నం చేస్తున్నాడు తప్ప ఆ కులాలకి తీరని అన్యాయం చేశాడు అనేది ఆ కులాల్లో కూడా ఇప్పుడు లోతుకి వెళ్తుంది ఇతను చేసిన మోసం. ఇటువంటి కేంద్ర ప్రభుత్వ పథకాలన్నీ నిర్వీర్యం చేశాడు అన్నమాట రేపు ఒకవేళ ప్రధానమంత్రి గారు స్పష్టంగా చెప్పగలిగితే అతను ఏదైతే ఓట్ బ్యాంక్ అనుకున్నాడో ఆ ఓట్ బ్యాంకు కూకటి వేలతో పెకలించి వేయబడుతుంది. ఇన్ ఎడిషన్ టు దిస్, మీరు ఇందాక మీరు అన్నారు విశాఖపట్నం మీటింగ్ రేవంత్ ఉర్రూతలు ఊగించాడని. రేవంత్ ఎప్పుడు ఉర్రూతలు ఊగిస్తాడు, కానీ అక్కడ దానికి ముందు షర్మిల కూడా, అంటే షర్మిల మాట్లాడిన మాటలతో నేను ఏకీపించట్లా. తను ఓకే మోడీ గారిని విమర్శిస్తుంది, మోడీ గారు అంటే నాకు ఒక రకమైన గ్రేట్ వర్షిప్ కాబట్టి ఆ మాటలు నాకు నచ్చకపోయినప్పటికీ తను హీ కెన్ అట్రాక్ట్ ది క్రూషియల్ ఓట్ మాస్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ ఓట్లు అండి, ఎందుకు మనం ఫ్రాంక్గా మాట్లాడుకోవాలంటే. సో అదే క్రిస్టియన్ ఓట్లని డెఫినెట్గా రాజశేఖర రెడ్డి గారి ఓటు షేరు జగన్మోహన్ రెడ్డికి మారింది. ఇప్పుడు తిను అదే ఓట్ షేర్ మీద తను ఫోకస్ చేస్తాను కాబట్టి ఎవ్రీ సింగిల్ ఓట్ వాట్ షర్మిల గెట్స్ అది జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి దొంగిలించిన ఓటే తిరిగి తను తెచ్చుకుంటుంది. లేటెస్ట్ సర్వేలో 4.6%కి ఆ షర్మిల గారి కాంగ్రెస్ పార్టీ వచ్చింది సర్వేలో. అది 7కి వెళ్తుందా 8కి వెళ్తుందా, ఇందాక రేవంత్ ఆయన ఎక్స్ట్రాడినరీ ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఆయన
4 నుంచి 5,000 ఓట్లు వచ్చినాయి మొన్న బై ఎలక్షన్లో. అయినా సరే ధైర్యంగా మేము కొట్లాడి ప్రభుత్వాన్ని కొట్టాం. సో మనం పోరాడితే విజయం వస్తుంది అని ఏదైతే ఆయన అన్నాడో, ఎంత పర్సంటేజ్ షర్మిల గారు పెంచుకోగలిగితే వాళ్ళ అన్నగారి ఓటు షేర్లో, అంటే సాలిడ్ ఓటు షేర్లో అంత హోల్ పడుతుంది. కాబట్టి నేను కన్జర్వేటివ్ ఎస్టిమేట్ బిఫోర్ ది అలయన్స్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ కమింగ్ ఇన్ టు ది కూటమి, నేను చెప్పింది సైంటిఫిక్ ఎనాలిసిస్, అందరితోటి అన్ని వర్గాలతోటి కొంచెం డిఫరెంట్ వేస్ ఆఫ్ క్రూడ్ అనాలిసిస్లు, సైంటిఫిక్ అనాలిసిస్లు అన్నీ చేసి 135 స్థానాలు ఖచ్చితంగా తెలుగుదేశం జనసేన కూటమికి వస్తాయి అని చెప్పి మనం గతంలో కూడా మాట్లాడుకున్నామండి. అంతకు మించి ఇప్పుడు స్థానాలు ఖచ్చితంగా వస్తాయి. అందుకనే రేపొద్దున మోడీ గారు ఏం చెప్తారు, ఇంకా వీళ్ళు యూసరా రైకాపాగాళ్ళు ఏదో సంబంధం ఉంది మాకు అని, భారతీయ జనతా పార్టీతో సంబంధం ఉందని ఒక లేని సంబంధాన్ని ఉన్నట్టుగా చిత్రీకరించే ప్రయత్నాలు గతంలో చేశారు. ఇప్పుడు ఇంకా ఆ ప్రయత్నాలు ఆపకుండా ఇంకా చేస్తూనే ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు ఇందాక వైసీపీ విశాఖ స్పీచ్ లో బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అన్నారు. మీరేమైనా కామెంట్ చేస్తారా దాని మీద? బాబు అంటే నేను నో కామెంట్ అండి. ఎందుకంటే లేదు, ఐ డోంట్ వాంట్ టు మేక్ ఎనీ కామెంట్ ఆన్ మై రేవంత్ రెడ్డి గారి కామెంట్ మీద నేనైతే ఎటువంటి కామెంట్ చేయను. కానీ ఇక్కడ ఆ ప్రయత్నం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రయత్నం, నేను అదే చెప్పాను కదా, డబుల్ ఆశావాదం అన్నమాట. అదే నేను చెప్పేది ఏంటంటే అతను యాక్చువల్ వాట్ హీ హెస్ గాట్ ఇన్ హిస్ మైండ్. ఎందుకంటే నాకు ఆడ ఆఫీస్ నుంచి కూడా నాకు వచ్చే ఇన్ఫర్మేషన్ నాకు వస్తుంది, వారి ఆఫీస్ నుంచి కూడా నాకు వచ్చే ఇన్ఫర్మేషన్ నాకు వస్తుంది. ఏంటంటే ఒక రకంగా ఏదైతే నేను 4 ఏళ్ల క్రితం ఈ వ్యవస్థ మీద పోరాటం మొదలుపెట్టానో ఆ వ్యక్తికి ఒకవేళ సీటు రాకుండా మనం చేయగలిగితే ఇంకా అంటే ఇలాంటి ఈ డబ్బా గ్యాంగ్ని వశపరుచుకుని సీటు రాకుండా చేయగలిగితే, విచ్ ఈస్ ఇంపాసిబుల్, ఇట్ ఈస్ జస్ట్ నాట్ పాసిబుల్ హైపోథెటికల్గా, ఎందుకంటే అతను ఆశావాది కాబట్టి చేయగలిగితే అతని ఉద్దేశం ఏంటంటే ఇంకా ఇతనికి భారతీయ జనతా పార్టీకి ఏదో లేని సంబంధాన్ని ఉన్నట్టుగా బిల్డప్ ఇచ్చుకోగలిగితే పీపుల్ వుడ్ లూజ్ ఫెయిత్ అని ఆ ఒక్క పాయింట్తో ఈ లేఖల ఉద్యమం ఏదో కిరాయి మోకలకి ₹4 కిరాయి ఇచ్చి ప్రయత్నం చేస్తున్నట్టుగా నేను విన్నా. బట్ ఇక్కడ నేను వీడియో అనొచ్చు, ఇటువంటి ప్రయత్నాలు వీడు ఎన్ని చేసినప్పటికీ కూడా ఇట్ విల్ బి ఏ ఫెయిల్యూర్. దానివల్ల ఎటువంటి ఉపయోగం కూడా ఉండదు. ఎందుకంటే వీళ్ళు మనస్ఫూర్తిగా ఒక దుర్మార్గుని, గతంలో చిన్న చిన్న మనస్పర్ధలు ఉండొచ్చు, కానీ ఇప్పుడు కర్తవ్యం 4 కోట్ల ఓటర్ల, 5 కోట్ల ప్రజల భవిష్యత్తు ఈజ్ అట్ స్టేక్. ఇంత విచ్ఛిన్నం ఒక వ్యక్తి చేయగలిగేటంటే అది అసలు మామూలు విషయం కాదు. మనం ఎప్పుడో చదువుకున్నాం, తైమూర్ అనేవాడు ఆడు వరస్ట్ ఫెలో ఏదన్నా రాజ్యంలోకి వెళ్తే మొత్తం ఉన్నోళ్ళందరినీ మసకేరి చేసేసేవాడని. ఇప్పుడు ఈ పనికిమాలినోడు మద్యం తాగి అసలు ఎన్ని కేసులు నాకు లివర్లు పోయినాయని, కిడ్నీలు పోయినాయని, ప్రధానమంత్రి నిధులకు రాయమని, ఈ విధ్వంసం ఆపాలి అని డెఫినెట్గా ఈ కూటమి మనస్ఫూర్తిగా ట్రై చేసి అతన్ని సమూలంగా కోకట్టు వేళ్లతో ఆ పార్టీని మొత్తం అంతా ఎరాడికేట్ చేసేస్తుందంటలో ఎటువంటి సందేహం లేదు. వెంకటకృష్ణ గారు, రాజు గారు, మీరు ఫైనల్ గా
ఫైనల్గా మీరు ఏ పార్టీ నుంచి అయితే పోటీ చేసి ఎంపీగా గెలుపొంది రీసెంట్గా రిజైన్ చేశారో ఆ పార్టీ ఇవాళ 175 అసెంబ్లీలకు 24 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. అనకాపల్లి ఎందుకు ఆపిందో తెలియదు. సో ఈ జాబితా ఎలా ఉంది, ఈ జాబితాలో గెలుపు గుర్రాలు ఎలా ఉన్నాయి అనే దాని మీద మీరు ఏమన్నా కామెంట్ చేస్తారా? కామెంట్ కదా, అనాలిసిస్ అంటే బ్రీఫ్. గెలుపు గుర్రాలు అంటే ఇందాక మనం అనుకున్నాం కదండి, 175లో ఈ 30 తీసేస్తే అప్పర్ లిమిట్ బాగా మిరకిల్ జరిగితే ఒక 50 స్థానాలండి. బట్ నా ఉద్దేశంలో 25 స్థానాలు దాటే అవకాశం లేదు కాబట్టి ఆ 25లో వేసుకుని జిల్లాకు ఒక 2-3, కడప జిల్లాలో ఒక 3-4 ఉండొచ్చు, ఆ చిత్తూరులో ఒక 2-3 ఉండొచ్చు, అంతే తప్ప పెద్దగా గెలిచే స్థానాలు అయితే నాకు అందులో ఏమీ కనపల్లా. ఎందుకంటే క్యారెక్టర్ ఉన్నాడు ఈ పార్టీలో ఉండలేడు, ఎందుకంటే క్యారెక్టర్లెస్ నాయకుడు. సో అంచేత ఏమన్నా కాస్త కోస్త క్యారెక్టర్ ఉంటే అసలు ఈ క్యారెక్టర్కి ఆ క్యారెక్టర్ ఉన్న క్యారెక్టర్కి సూట్ కాదు కాబట్టి వాళ్ళు అంతే, దే విల్ బి అవుట్ ఆఫ్ ద పార్టీ. సో అంచేత మిగిలిన వాళ్ళే స్క్రాప్ కాబట్టి ఆ స్క్రాప్లో ఇక్కడ ఇతను ఎన్ని తప్పులు చేసినా ప్రజలకు వాళ్ళకున్న సంబంధాలను బట్టి 20-30 మంది బయటపడితే బయటపడవచ్చు. అంతకుమించి ఎంపీలు అంటారా, నా దృష్టిలో అయితే కేవలం 2-3 కన్నా ఎంపీలు నెగ్గే అవకాశమే లేదు. అనకాపల్లి ఎందుకు ఆపారు? అనకాపల్లి అంటే ఏమో ఇప్పుడు అనకాపల్లి ఇప్పుడు భారతీయ జనతా పార్టీయా తెలుగుదేశం అనేది బహుశా జగన్మోహన్ రెడ్డికి కూడా క్లూ దొరకఉండదు. అతనికి ఏదో చాలా ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ ఉంటుందని అతను అనుకుంటాడేమో, కానీ అనకాపల్లి అభ్యర్థి ఎవరనేది అతనికే క్లారిటీ లేదు కాబట్టి అనకాపల్లి వరకు అయితే మిగిలిన స్థానాల్లో ఒక టెంటేటివ్గా ఒక ఐడియా ఉంది. అనకాపల్లి వరకు ఐ థింక్ అతనికి క్లారిటీ లేక ఏ కులం అభ్యర్థిని అక్కడ ఈ కూటమిలో ఏ పార్టీ ఏ కూటమి అభ్యర్థిని అక్కడ పెడుతుందో ఆ అభ్యర్థిని బట్టి అతను ఒక 2-3 ఐడెంటిఫై చేశాడంట జగన్, వేరియస్ కులాల వాళ్ళు. సో ఈ కులాన్ని బట్టి అతను ఆ కులాన్ని అంటే మా కోడి పందాల్లో కూడా ఒక రంగు పుణ్యం దింపితే దీన్ని బట్టి అవతల ఇంకో పుణ్యం తీసుకొస్తాడు అనమాట. అలాగా ఇది చూసి బహుశా జగన్మోహన్ రెడ్డి ఎవరిని దింపాలి అనేది మరి చేస్తారేమో. ఈ లిస్ట్ అయితే నాకు తెలిసి ఎప్పుడో ఏప్రిల్లో ఎలక్షన్ ఉంది కాబట్టి ఇంకో 3-4 రోజుల దాకా బహుశా ఈ లిస్టు తేలుతుందని చెప్పి నేనైతే అనుకోవట్లా. ఈ లిస్టు తేలిన వెంటనే ఆ ఒకటి కూడా మరి అతను వేస్తాడేమో. కానీ 100% అనకాపల్లి కూటమి అభ్యర్థి గెలుస్తాడు. ఎందుకంటే తెలుగుదేశం అక్కడ చాలా స్ట్రాంగు. అలాగే పవన్ కళ్యాణ్ గారి సామాజిక వర్గానికి 4,30,000 ఓట్లు ఉన్నాయి, ద హైయెస్ట్. ఆ తర్వాత 2వ స్థానంలోనో 3వ స్థానంలోనో నా నియోజకవర్గం ఉంది. సో కాబట్టి తెలుగుదేశం స్ట్రెంగ్త్, పవన్ కళ్యాణ్ గారి అంటే ఆయన అభిమానులు అన్ని కులాల్లో ఉన్నప్పటికీ ఆయన్ని అభిమానించే ఒక ముఖ్యమైన కులం అక్కడ చాలా ఎక్కువగా ఉంది కాబట్టి అతిపెద్ద విజయాన్ని ఈ కూటమి డెఫినెట్గా సాధించగలదు. కానీ జగన్మోహన్ రెడ్డి ఉన్నంతలో మరి ఈ కులాన్ని బట్టి ఇక్కడ వేరే కులం ఉంటే ఆయన కాపులు దింపొచ్చు, ఇక్కడే కాపులు దింపితే ఆయన ఇంకొక నెక్స్ట్ హైయెస్ట్ ఉన్న కులాన్ని దింపొచ్చు. సో కాబట్టి అనకాపల్లి కన్సర్న్ విజయం కూటమి అయినప్పటికీ ఈ క్యాండిడేట్ని దింపితే కానీ అతను దింపడని నేను అనుకుంటున్నాను. రైట్, రఘురామరాజు గారు, రైట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీ అభిప్రాయాలు, మీ విశ్లేషణలు. థ్యాంక్ యూ విజయ్ గారు. మేము కూడా ఆర్కే పలుకు కోసం చాలా ఈ వారం నిన్న సాయంత్రం కవితని ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేశారు కదా, దానికి సంబంధించి కవిత అరెస్ట్ కావడానికి కారణం ఎవరు, అలాగే ఈ అరెస్టు వెనుక కేసీఆర్ పాత్ర లేదా, కేసీఆర్ ఆలోచనలు లేకపోతే ఆయన అనుసరించిన విధానాల ప్రభావం కవిత పైన కూడా ఉండబట్టి మరి ఆమె కూడా అలాంటి విధానాల్లో వెళ్ళి అరెస్ట్ అయిందా అనేది ఒకటి. దురాశతో
డబ్బు కోసం పడిన కక్కుర్తితో ఈ స్కాముల్లో ఇరుక్కొని దాని నుంచి ఇప్పుడు సానుభూతిని ఎత్తుక్కుంటే అది ఎంతవరకు ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేస్తారు, సానుభూతిని కురిపిస్తారా అనేది ఒక అంశమైతే, అమెరికా లాంటి దేశంలో కూడా సీనియర్ సిటిజన్స్ పోటీ పడుతున్నారు. చాలా దేశాల్లో ఇప్పుడు యువ నాయకత్వం తొణికిసలాడుతుంటే అమెరికాలో ఎందుకు ఈ పరిస్థితి ఉంది, అనుభవం కోసం అక్కడ అమెరికన్ ఓటర్లు అనుభవజ్ఞులను ఎంచుకుంటున్నారా అనేది కొంచెం ఆసక్తికరమైన